హలో అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూసారా? ఆషాఢ మాసం కదా! గోరింటాకు అని అనుకుంటున్నారా? కాదండి. ఇది కరివేపాకు అనమాట. అన్నట్టు మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా? ఆషాఢ మాసం కదా! గోరింటాకు పెట్టుకున్నారా? నేనైతే పెట్టుకోలేదండి. చూసారా? నాకేమో గోరింటాకు అవి పెట్టుకోవద్దని డాక్టర్ చెప్పారనమాట. ఇదిగోండి నాకు ఇక్కడ ఇలా ఎలర్జీ వస్తుంది చూసారా? ఇదంతా ఎలర్జీ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా అసలు గోరింటాకు పెట్టుకోవద్దన్నాడు. తర్వాత కొన్ని కొన్ని కూరగాయలు తినొద్దని చెప్పారు. చాలా వరకు తినకూడని ఉన్నాయండి. సబ్బు సర్ఫు లాంటివి ఏమీ పడవన్నమాట నాకు. గిన్నెలు తోముకోవడానికి దానికి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని గోరింటాకు నేను పెట్టుకోవట్లేదు. ఇవన్నీ ఎందుకులే అని చెప్పి పెట్టుకోవట్లేదు. గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలండి. సువాసనలు అందరూ ఎవరైనా పెట్టుకోవచ్చు, చాలా మంచిదనమాట. సో నాకు పెట్టుకోవడానికి లేదు కాబట్టి నేను ఒక చిన్న చుక్క ఎక్కడ ఒకటి పెడతా, కారుకాల్లోనే ఎక్కడ ఒక చిన్న చుక్క పెట్టుకుంటాను. సో ఇంతేనండి. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇదైతే గోరింటాకు కాదు, కరివేపాకు చెప్పాను కదా. కరివేపాకు శుభ్రంగా ఇట్లా ఆరబెట్టేసుకుని నేను ఇది మా అమ్మాయికి పంపించాలన్నమాట. అందుకని ఇలా నీడలోనే ఆరబెట్టేసుకుంటున్నాను. ఇలాగా చూసారు కదా, శుభ్రంగా కడిగేసేసి ఇలా చక్కగా ఒక నీడలో ఆరబెట్టుకుంటున్నాను. నా దగ్గర ఉన్న రోళ్ళు చూసారా? ఇదిగోండి, ఇవి అన్నమాట. అక్కడ తిరగలు కూడా ఉంది. ఆ తిరగలు కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ తిట్టుకోకండి. ఇదిగో ఇలా బెంచ్ తిరగలు కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇది నేను ఊరి నుంచి తీసుకొచ్చిన తిరగలు అనమాట. అమ్మది ఇది. మీకు సరిగా కనిపించిందో లేదో నాకు తెలియదు. ఇవన్నీ చెత్త చెదారం అంతా నాకు అవసరం లేనివన్నీ నేను ఇట్లా పెడుతూ ఉంటాను. ఇక్కడ అన్నీ పెట్టుకుంటాను ఇట్లాగా. ఇదనమాట తిరగలు, చూసారు కదా. ఇది దీని తిరగల్లో ఎప్పుడో ఒకప్పుడు విసిరాలని అనుకుంటున్నాను. ఎప్పుడూ నాకు వీలు పడట్లేదు. ఇక్కడ నాకు అవకాశం కూడా లేదు, ఎందుకంటే చిన్న ప్లేస్ అనమాట నాకు. సో ఆ ప్లేస్లో నేనేం చేయలేకపోతున్నాను. నా ఈ చిన్న ప్లేస్లో నేను ఇలాగే పెట్టుకుంటానమాట. చూసారా, కడుక్కుని నీడగా ఉంటుంది. ఇది ఇక్కడ గట్టు అనమాట. ఇక్కడ తోముకొని గిన్నెలన్నీ ఇట్లా పెట్టేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు చూపించేస్తున్నా చూడండి మీకు. గిన్నెలు తోముకున్నవన్నీ ఇట్లాగా బోర్లించేసుకుని నీళ్ళన్నీ పోయిన తర్వాత అప్పుడు నేను లోపల డ్రాస్లో పెట్టుకుంటాను, కబోర్డ్లో సర్దుకుంటాను. ఇదండి ఈ విషయం, ఈ చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దాము, ఈ కరివేపాకుని ఇలాగా ఆరబెట్టి నేను మా అమ్మాయికి పంపిస్తా. బాగా పొడి పొడిగా డ్రై అయిపోవాలి. పంపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంత కరివేపాకు చూసిన తర్వాత మనకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. కరివేపాకుతోటి కారపొడి చేద్దామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. అన్నిటికీ చాలా బాగుంటుంది. అసలు ఎంత ఆరోగ్యం. మీ జుట్టు ఎదగాలన్నా, చక్కగా ఊడిపోకుండా ఉండాలన్నా సరే కరివేపాకుతోటి కారపొడి చేసుకుని ప్రతిరోజు తినండి. జుట్టు భలేగా పెరుగుతుంది తెలుసా. అయితే ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా దీంతో కరివేపాకు కారపొడి చేసుకుందాము. పదండి చూపిస్తా, నేను ఎలా చేస్తానో చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కానీ మూకుడు కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. ఇత్తడి కానీ అల్యూమినియం కానీ లేదు అంటే కనుక స్టీల్ కానీ నాన్ స్టిక్ కానీ మీ దగ్గర ఏది ఉన్నా అది వాడుకోండి. అల్యూమినియం వాడడం తగ్గిస్తే బెటర్. కానీ అప్పటికప్పుడు ఎవరు చేంజ్ అవ్వలేరు కదండి. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. సరే ఇదిగోండి, కొంచెం అయితే ఆయిల్ వేయాలి. నేనైతే పప్పు నూనె ఉంది నా దగ్గర, అదే వాడుతున్నాను. కొంచెం మరీ ఎక్కువేం అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అసలు ఇది కూడా ఎక్కువే వేసాను చెప్పాలంటే. మా అమ్మ అయితే ఇంత కూడా వేయదు. ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి, కనిపిస్తుంది కదా, శ్రద్ధగా చూడండి. మీరు కూడా చేసేసుకోండి, అద్దరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కారపొడి. ఇదిగోండి, ఇది మెంతులు ఇందులో వేసుకుని ఇలాగా వేపుకోవాలి. మెంతులు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ధనియాలు వేసుకోవాలి. మెంతులు మాడిపోకుండా చూసుకోండి. అలాగే మినపప్పు అంటే ఒక గ్లాస్ కూడా కాదు, 3/4 గ్లాసు. అన్ని గ్లాస్ కొలతలతో చూపిస్తున్నా. ఇలా వేయించుకొని చక్కగా దోరగా వేగాలి.
ఇదిగోండి, మినపబద్ద కూడా వేగినట్టు కనిపిస్తుంది కదా, చూడండి. ఇందాక తెల్లగా ఉంది, ఇప్పుడు కొంచెం వేగిపోయింది, వేగిపోయినట్టు కనిపిస్తుంది. ధనియాలు కూడా వేగినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో చివర్లోనే వేసుకోవాలి జీలకర్ర. ఇది మరి పెద్దగా ఏం వేగాల్సిన అవసరం లేదండి, ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దామండి. కొంచెం ఆయిల్ వేసి, ఇదిగోండి దీంట్లోకి మనకి కారం అయితే కావాలి కదా, మిరపకాయలు వేయించుకుందాం. ఇదేమోని మామూలు మిరపకాయలు, కారం ఉండే మిరపకాయలు. సో ఇవేమో కారం లేకుండా ఉన్న మిరపకాయలు అనమాట. బాడీగా మిర్చి అంటారు చూసారా, ఆ మిరపకాయలు. ఇలా వేయించేసుకుని ఇది కూడా తీసేసుకుని మనం ఇందులో పెట్టేసుకుందాం, ఇందులో వేసేసుకుందాం. మిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి. ఇదిగోండి దీంట్లోకి తీసేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్ ఉండిపోయిందండి, ఇదే ఆయిల్లో ఇదిగోండి చూసారా, ఈ మాత్రం కరివేపాకు, కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. చూడండి, నేను ఈ కరివేపాకుని అంతే వేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా వేపేసుకోండి చక్కగా. బాగా తడి ఆరిపోయింది కాబట్టి తొందరగానే వేగిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే విరగాలన్నమాట. అలా వేగిపోతే మీకు చక్కగా పొడి అవుతుందన్నమాట. ఇదిగోండి, కరివేపాకు కార పొడికి అన్ని సిద్ధమైపోతున్నది. ఇదిగోండి చూసారా, కలర్ మారిపోయింది. ఇది బాగా వేగిపోతుంది. ఇదేంటంటే ఆపేసిన తర్వాత మనం బయటకి తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపు అలా పెట్టేటప్పటికి కరకరలాడుతూ అట్లా వచ్చేస్తుంది. చూసారా, ఇలా అయిపోయింది. చల్లగా అయితే కనుక మీకు ఇట్లాగా వేగిపోయినట్టు విరుగుతుంది అనమాట, ముక్క విరిగిపోతుంది, అట్లా అయిపోతుంది. బాగా వేగిపోయిందండి ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కనుక ఇదిగోండి చింతపండు ఉంది చూసారా, వేట్లకి, ఈ ధనియాలకి, ఈ మిరపకాయలకి, ఈ కరివేపాకుకి ఈ చింతపండు వేసుకుంటున్నాను. నిమ్మకాయ అంత చింతపండు దీంట్లో వేసేసుకుని ఒకసారి అలా, మరీ వేగకపోయినా కొంచెం ఆ వేడి తగులుతుంది కదండి, ఆ వేడి తగిలితే మనకి ఇంక ఎన్నాళ్ళు ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు ఉంటుందని కాదు, కానీ మనం ఇష్టాన్ని బట్టి గబగబా తినేస్తాం కదా, అయిపోతుంది. ఇష్టమైంది ఉంటే కనుక పదే పదే అదే వేసుకుంటాము. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఎక్కడికైనా ఎవరికైనా మీరు యుఎస్ కానీ యూకే కానీ పిల్లలకి విదేశాలు పంపించాలనుకునే వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం అనమాట. ఇలా ఒక్కసారి ఇలాగా వేపుకున్నామే అనుకోండి, ఆ చింతపండుకి ఏదైనా చెమ్మన్నా లాగేసుకుంటుంది, మనకి నిలవ ఉంటుంది అనమాట, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో నేనైతే ఇలా చేస్తానండి. చూడండి, గలగల గలగల కరివేపాకు సౌండ్ తెలుస్తుందా మీకు? చూడండి, బాగా చక్కగా వేగిపోయింది కరివేపాకు. సో చింతపండు కూడా మనం ఇందులో వేసేసుకున్నాం కాబట్టి అది కూడా చక్కగా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక పని చేయాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాము. ఈ పసుపు ఇప్పుడు వేసుకుంటే ఆ వేడికి పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. వేడివేడిగా వేసుకున్నామే అనుకోండి, మాడిపోకుండా వేసుకోవాలి. సో పచ్చివాసన లేకుండా, పసుపు పచ్చివాసన వస్తే బాగుంటుంది కదండి, తినలేం కదా, అందుకని ఇలా వేస్తానన్నమాట నేను. కాసేపు అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము, సరేనా. ఇదిగోండి, ఇది మంచిగా కొంచెం
చల్లగా అయింది. ఇదిగో చూసారా, పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఇలా సౌండ్ వినిపిస్తుంది కదా మీకు? ఇంకా కాస్త వేడిగానే ఉంది, మనకి కంగారు ఆగదు కాబట్టి మీకు చూపించాలని చూపిస్తున్నా. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఇది చల్లగా అయిపోయింది కాబట్టి దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. సరే, మిక్సీ జార్ తీసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం. జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ చూసారా, ఇదేమో అన్నం, ఇదేమో పప్పు, ఇదేమో కరివేపాకు కారప్పొడి కోసం చేసే ప్రయత్నం. ఎందుకులేండి, వేసాక చూపిస్తా. ఇదిగోండి, ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేద్దాం. సాల్ట్ ముందుగా కొంచెం తక్కువ వేసుకుందాం, తర్వాత చూసుకుని వేసుకుందాం. ఈ మాత్రం వేసానంటే మనం చింతపండు వేసుకున్నాం కదా, సో ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. సరిపోకపోతే చూసుకుని వేసుకుందాంలేండి. ఇది పౌడర్ చేసుకొస్తా. ఇదిగోండి, ఇలా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం దీన్ని ఇందులో వేసేసుకోవాలి. అంతా ఒకేసారి వేస్తే నలగదని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను. సో ఇదంతా చింతపండుతో సహా. ఇదిగోండి చింతపండు. చూసారా, చల్లగా అయిపోతే ఎలా పొడి పొడి అయిపోతుందో. ఇదనమాట. వేడివేడిగా ఉంటే మెత్తగానే ఉంటుంది, కొద్దిగా చల్లగా అయిపోతే కనుక పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. ఇది కూడా మిక్సీ ఒకసారి తిప్పుకొని వస్తాను. ఇదిగోండి, చూసారా చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇంతే, కారపొడి అయిపోయినట్టే. కరివేపాకు కారపొడి చక్కగా చూడండి, గ్రీన్ కలర్లో ఆకు ఎక్కువ వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం కదా, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు రుచి చూసుకుని ఉప్పులు కారాలు తక్కువ అనుకోండి, సరి చూసేసుకోండి. నేనైతే ఇంకా రుచి చూడలేదు. దీంట్లో నేను వేసుకోవాల్సింది ఇంకొకటి ఉందన్నమాట. మా కారపొడికి అది లేకపోతే కారపొడి తినబుద్ధి కాదు. సో అందుకని ఇదిగో చూడండి, మీరు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇట్లానే ఉంచుకుంటాం అనుకున్న వాళ్ళు ఇలాగే ఉంచుకోవచ్చు. లేదు నాకు ఇంకొంచెం ఎక్కువ మంచి టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇదిగోండి వెల్లుల్లి రెక్కలు. నేనైతే ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు వేసే తీరుతానమాట. ఈ వెల్లుల్లిపాయలు వేస్తేనే మస్తు టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడితోటి సరిపెడుతున్నాను. ఇవి వద్దు అనుకున్న వాళ్ళు ఇవి వెల్లుల్లిపాయలు తీసేసుకుని ఒక డబ్బాలో వేసేసుకుని మూత పెట్టుకుంటే కనుక, చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకుంటే కనుక ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే ఊతప్పల్లోకి, పునుగుల్లోకి, పొంగరాల్లోకి, రైస్లోకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. ఉప్మా చేసుకుంటాం కదండి, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఒకసారి ఒక తిప్పుకొని వచ్చేస్తాను. తిప్పుకొని వచ్చిన తర్వాత చూపిస్తాను. వెల్లుల్లి ఆప్షనల్ అంతే. ఇదిగోండి, ఇప్పుడు అసలైన గుమ్మగుమ్మలు అనమాట. ఆ వెల్లుల్లిపాయలు వేసేటప్పటికి అద్దరిపోతుందండి, వాసన సూపర్గా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. సో నేను వెల్లుల్లిపాయలకి పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఆపడంగా వేసేసుకోవచ్చు. చూసారా, ప్రతిరోజు మీరు అన్నం తినేటప్పుడు ప్రతిరోజు ఈ కరివేపాకు ముద్ద కలుపుకొని తిన్నారు అంటే కనుక మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందన్నమాట. మెయిన్గా జుట్టు బాగుంటుందండి. హెల్దీ హెయిర్ కోసం తప్పకుండా ఈ కరివేపాకు కారపొడిని ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, కరివేపాకు మెత్తగా నలిగిపోయింది. తర్వాత మరీ మెత్తగా ఏం అవదులండి, కొంచెం ఈ మాత్రం బరకగా ఉంటేనే మీకు కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. అన్నంలో కలుపుకో తినడానికి అంగుడికి అంటుకోకుండా చక్కగా ఉంటుంది. దీంట్లో చూసారు కదా, మనం వేసిన చింతపండు నలిగిపోయింది, వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో కలిసిపోయినాయి. చూడండి, పొడి సూపర్గా ఉంటుందన్నమాట. అసలు వాసన పోకుండా మూత పెట్టేసుకోవాలి, చల్లగా అయిన తర్వాత మాత్రమే.
ఇది నేను కొంచెం ఇలా తీసుకుని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్పాలిగా. ఆహా, పర్ఫెక్ట్ అండి. నేను వేసిన కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. అబ్బా, కరివేపాకు మీ ఇష్టం, ఇంకో కొంచెం ఉన్నా కూడా వేసుకోవచ్చండి. మరి ఏం తప్పలేదు, ఉత్త కరివేపాకు తినలేం కదండి. కాబట్టి మనం ఇలాంటి పొడులు చేసినప్పుడే కొంచెం మరి కాస్త ఎక్కువ వేసేసుకుని కరివేపాకు చేసేసుకున్నామనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అనమాట. ఇదిగోండి, బాగుంది కదా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్, హెల్దీ రెసిపీస్, ఆయిల్ తక్కువ రెసిపీస్, నిలవ ఉండే వంటకాలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇప్పటికే. ఇక మీద కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేదన సుఖనోభవంతు. బాయ్ బాయ్, ఉంటానే. ఇదండి, గాజు సీసాలో భద్రపరుచుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసేసి వేయించుకున్నారే అనుకోండి, ఆయిలీ వాసన వస్తుంది. ఆయిల్ మాత్రం తగ్గించి వేసుకుని మీరు వేయించుకుని చేసుకోండి, బాగుంటుంది.